ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బావున్నారా? ఈ వారం మనం పరిశుద్ధాత్మ ఫలాలను ప్రతిబింబించడం అనే అంశం గురించి ధ్యానించుదాం. రిఫ్లెక్టింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5:22-25. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఆత్మఫలాలు ఒక విశ్వాసికి లేదా క్రైస్తవ జీవితానికి మార్గదర్శకాలు. మనం ఈరోజు ఆత్మఫలమైన ప్రేమ గురించి ధ్యానించుదాం. ప్రేమ అనేది క్రైస్తవ జీవితం యొక్క మూలస్తంభం. మన దేవుడు ప్రేమ స్వరూపుడు. 1 యోహాను 4:7-8 వచనంలో, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ప్రేమను ఎరుగును. మన దేవుడు ప్రేమ స్వరూపి, అంటే మనల్ని ప్రేమించడం అనేది ఆయన స్వభావ లక్షణం. ఆయనను నిజంగా ఎరిగినవారు ఈ లక్షణాన్ని పునికి పుచ్చుకుంటారు. దేవుని ప్రేమ ఎటువంటిది అని వివరణలోకి వెళ్తే 1 కొరింథీ 13:4-8 వచనములో ప్రేమ యొక్క గుణగణాలను వివరించాయి. ఈ వచనాలు మన క్రైస్తవ జీవితంలో ప్రేమ యొక్క ప్రాముఖ్యతను, దాని లక్షణాలను తెలియజేస్తున్నాయి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇటువంటి ప్రేమను మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని సార్థకంగా గడపగలము. ప్రేమ యొక్క పరాకాష్ఠ యేసుక్రీస్తు. యోహాను 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కావున తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మనకు పాపక్షమాపణ దయచేశాడు. దేవుని ప్రేమను మనం యేసుక్రీస్తులో స్పష్టంగా చూడగలము. రోమా 8:38-39లో, ఏదీ మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. మనం దేవుని ప్రేమను అనుభవించాలి, అన్వయించుకోవాలి. పరిశుద్ధ సహవాసం కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితంలో ఒక గుర్తింపు ఉంటుంది. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? మీ పిల్లలు మంచి మార్గం నుండి తప్పిపోయినప్పుడు మీరు వారిని ప్రేమతో దండించి ప్రార్థన ద్వారా వారి జీవితాలను సరిచేయగలగాలి. లూకా 15:20-24లో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉపమానం మనకు ఒక ఉదాహరణ. భార్యాభర్తలారా, మీరు ఒకరినొకరు నమ్మకం కలిగి ప్రేమ కలిగి జీవిస్తున్నారా? ఆదికాండం 30లో యాకోబు రాహేలును ఎంత ప్రేమించాడో బైబిల్లో వివరంగా వ్రాయబడింది. అటువంటి నిష్కల్మషమైన, నిస్వార్థమైన ప్రేమను భార్యాభర్తల జీవితంలో కలిగి ఉండాలి. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించి వారికి లోబడి జీవిస్తున్నారా? ఎఫెసీ 6:1-3లో, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది దేవుడు ఇచ్చిన ధర్మము. అప్పుడు మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులగుదురు. ఆదికాండము 22:9లో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు లోబడి జీవించాడు. సహోదరీ సహోదరులారా, కీర్తన 133, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రేమ కలిగి ఒకరినొకరు దేవుడిచ్చినటువంటి ఈ సంబంధాలను ఆయన ప్రేమ ద్వారా నిలుపుకోవాలి.
మోషే అహరోనులు ఐక్యత కలిగి జీవించినందున ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించగలిగారు. యవనస్తులారా, మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? కీర్తన 119:9లో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. యవనస్తులారా, మీరు దేవునితో సంబంధం కలిగినప్పుడు ఆయన ప్రేమ మీలో ఉంటుంది. అప్పుడు ఇహలోక మాలిన్యము అంటించుకొనకుండా దినదినము దేవుని వాక్యం చదువుతూ మీ నడవడికను సరిచేసుకుంటూ నిష్కలంకమైన ప్రేమ కలిగి జీవించాలి. ప్రియ శ్రోతలారా, ప్రేమ అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు, అది ఒక ఎంపిక మరియు జీవన విధానం కూడా. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో పనిచేసేటప్పుడు ప్రేమ యొక్క ఫలము మన చర్యల్లో, మాటల్లో మరియు సంబంధాలలో మెరుస్తుంది. ఈ ప్రేమ మన కుటుంబాల్ని, స్నేహితుల్ని మరియు సమాజాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఈ దివ్య ప్రేమను ప్రతిరోజు జీవింపచేయాలని సంకల్పించుకుందాం. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించి ఇతరులను నిష్కపటంగా ప్రేమిద్దాం. దీని ద్వారా మనం దేవుని ప్రేమ ప్రతిబింబించి ఈ ಪ್ರಪಂಚಾనికి ಆಶೀರ್ವಾದಮೌದಾಂ. ಆಮೆನ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ, ಸಲಹೆಗಳು ಹಾಗೂ ಯಾವುದೇ ಪ್ರಾರ್ಥನಾ ಮನವಿಗಳಿದ್ದಲ್ಲಿ ನಮ್ಮ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆಗೆ ನೀವು ಕರೆ ಮಾಡಬಹುದು. ನಮ್ಮ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 9902606453. ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಇಮೇಲ್ ಮೂಲಕವೂ ನಮಗೆ ತಿಳಿಸಬಹುದು. ನಮ್ಮ ಇಮೇಲ್ ಐಡಿ info@fibaonline.org. ವಂದನೆಗಳು.